హలో వ్యూయర్స్. వెల్కమ్ టు ఏకం ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది రోహింగ్యాల గురించి. ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అనే దానికి మనం వెళ్ళే ముందు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మనం పుట్టడంతోనే మనకి హ్యూమన్ రైట్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే మనం ఎప్పుడైతే హ్యూమన్స్‌గా పుట్టామో అప్పటితోనే అంటే ఏదో మనం ఏదైనా పని చేస్తేనే రైట్స్ వస్తాయని ఏం లేదు. సిటిజన్‌షిప్ లాగా కాదన్నమాట. అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ కాదు. సో, ప్రపంచం మొత్తం కొన్ని బేసిక్ రైట్స్ ఉంటాయి. అవి హ్యూమన్ రైట్స్ అనుకుంటాం మనం. సో, దీంట్లో బేసిక్ నీడ్స్ ఏంటి అసలు ఫస్ట్ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ అంటాం. అంటే మనకి ఉండటానికి ఒక నీడుండాలి. తినడానికి ఫుడ్‌తో పాటు క్లాతింగ్ అనేది అంటే బట్ట, ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ థింగ్స్ అంటే ఇలాంటివి కూడా లేకుండా అసలు షెల్టర్ అనేది లేకుండా మన అనే నివసించడానికి ఒక ప్లేస్ లేకుండా ఎప్పటికప్పుడు మనల్ని ఇక్కడ గాదు, అక్కడ గాదు, మీరు మాకు సంబంధించిన వాళ్ళు గాదని ఏ కంట్రీ కూడా వాళ్ళని ఈ మా సిటిజన్స్‌గా లేకపోతే మా దేశంలో వీళ్ళు పౌరులు అని గుర్తించకుండా ఉంటే గనక వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉంటుందనేది మనం అర్థం జేసుకోవచ్చు. మనం ఇప్పుడు సిటిజన్స్‌గా రికగ్నైజ్ అవుతూనే మనకి గవర్నమెంట్ పట్ల ఎంత డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా మనం దాన్ని వ్యక్తపరుస్తున్నాం గదా! అంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో డిసెంట్ అనే దానికి కూడా వాల్యూ ఉంది ఇండియాలో. కానీ అసలు స్టేట్‌లెస్‌నెస్ అనేది అంటే ఎక్కడ కూడా వాళ్ళకి పౌరసత్వం లేకుండా కనీసం జీవించడానికి హక్కులు కూడా లేకపోతే అలాంటి పరిస్థితి అనేది చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. సో, అదే ఇక్కడ రోహింగ్యాల విషయంలో జరుగుతుందనమాట. ఇప్పుడు డిస్కస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే 2 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ అందరికీ తెలుసు సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వం చట్టం అనేది అమల్లోకొచ్చింది ఆల్రెడీ. దీనికి సంబంధించిన రూల్స్ కూడా నోటిఫై చేశారు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్‌గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో, సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కొంతమంది సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ అయ్యారన్నమాట. మరి రోహింగ్యాలు కూడా శరణార్థులుగానే మన దేశంకొచ్చి ఉంటున్నారు గదా! గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారమే ఆల్‌మోస్ట్‌గా 45,000 మంది రోహింగ్యాలు ఈ దేశంలో ఉంటున్నారని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సే చెప్తోంది గదా! మరి అలాంటప్పుడు సిటిజన్‌షిప్‌లో అంటే మీరు చెప్పిన మెయిన్ ప్రొవిజన్ ఏంటి? మన దగ్గరలో ఉన్న 3 కంట్రీస్ నుంచి ముస్లిమేతరులు అంటే మిగతా వాళ్ళందరూ రిలీజియస్‌గా వాళ్ళేదైనా ఇబ్బందులు పడి ఊచకోతకు గురైన వాళ్ళనే గదా మీరు సిటిజన్స్‌గా గుర్తిస్తున్నారు. మరి ఇదే ప్రిన్సిపల్ రోహింగ్యాస్‌కి అప్లై చేసి వాళ్ళకి కూడా సిటిజన్‌షిప్ ఇచ్చే ఉద్దేశ్యం ఉందా? లేదా? అని చెప్పి సుప్రీం కోర్ట్‌ని వాళ్ళు సెంటర్‌ని అడగమని సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. సో, సుప్రీం కోర్ట్ వాళ్ళని సెంటర్‌ని అడిగినప్పుడు సెంటర్ ఏం చెప్పింది అంటే మేము రోహింగ్యాస్‌కి పౌరసత్వం గాని, సిటిజన్‌షిప్ ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకు అంటే గనక వాళ్ళు ఇల్లీగల్ ఎంట్రీసే. అంటే వాళ్ళు లీగల్‌గా ఎంటర్ అవ్వలేదు అనేది. సో, ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కంట్రీస్ నుంచి ఈ ముస్లిమేతరులకి సిటిజన్‌షిప్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినా కూడా వాళ్ళకిస్తామన్నప్పుడు రోహింగ్యా లాంటి వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాబట్టి వాళ్ళకివ్వము అనేది మాత్రం ఎంత కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. సో, రిలీజియస్ పరంగా అనంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం అందరం వాళ్ళెప్పుడైతే మైనారిటీగా ఉన్నారో ఆ కంట్రీస్‌లో రిలీజియస్ పర్సిక్యూషన్ జరిగితే చాలు మేము సిటిజన్‌షిప్ ఇస్తామనే గదా! ఈ యాక్ట్ తీసుకొచ్చారు. మరి అలాంటప్పుడు రోహింగ్యాస్‌ని ఎందుకు ఈ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పరిధిలోకి తీసుకురావట్లేదనేది మెయిన్ క్వెషన్ అన్నమాట. సో, సెకండ్ థింగ్ ఏంటంటే రీసెంట్‌గా కొంతమంది అసలు రోహింగ్యాస్ ఎక్కడి నుంచి అని అన్నారంటే గనక ఫస్ట్ మయన్మార్ నుంచి. మయన్మార్ కంట్రీలో వీళ్ళు అసలు ఉంటున్నారు. సో, అక్కడి నుంచి ఏమైంది అక్కడ వాళ్ళు గుర్తింపు ఇవ్వకపోయేసరికి వాళ్ళు దగ్గరలో ఉన్న బంగ్లాదేశ్‌కి, ఇండియాకి అలానే ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అయిన ఇండోనేషియా, మలేషియా ఈ 2 కంట్రీస్‌కి ఎందుకెళ్తున్నారంటే ఈ 2 కూడా ఇస్లామిక్ కంట్రీస్ అన్నమాట. ఇండోనేషియా, మలేషియా కూడా ఎక్కువ ముస్లిం డామినేటెడ్ కంట్రీస్. సో, ఇక్కడికి వీళ్ళు రోహింగ్యాస్ అనేవాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి ఇక్కడికెళ్తే వాళ్ళకి అట్‌లీస్ట్ ఆ కంట్రీ రానిస్తదేమో, వాళ్ళకి కొన్ని మినిమమ్ హక్కులిస్తదేమోనన్న ఆశతో వాళ్ళు ఎలాంటి షిప్స్ కూడా కాదు బోట్స్ అన్నమాట. నాసిరకం పడవలు. వుడ్‌తో తయారు చేసినవి అసలు ప్రాపర్‌గా లేని వాటితో చాలా మంది ఒకటే పడవలో ఎళ్ళడం వల్ల అది చాలా ప్రమాదాలకు గురయ్యి ఆల్‌మోస్ట్‌గా 2022 2022 మధ్యలో చూస్తే గనక 60% మందసలు సముద్రంలోనే ఎక్కడ ఆచూకీ లేకుండా గల్లంతైపోతున్నారనేది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చెప్పిన నివేదిక ప్రకారం తెలుస్తుందన్నమాట. ఇంతమంది అలాంటి రిస్క్ తీసుకొని వాళ్ళు ఈ కంట్రీస్‌కెళ్తే ఇండోనేషియాకెళ్తే ఏమైందంటే ఇండోనేషియా కోస్ట్‌లోనే ఒక ప్రావిన్స్‌కెళ్ళి అక్కడ వాళ్ళు ఉండాలి, నివసించాలి అనే ఉద్దేశంతో ఎళ్తే ఇండోనేషియా తీరంలోనే కొంతమంది దీన్ని వ్యతిరేకించి వాళ్ళు మళ్ళీ వెనక్కి పంపించేసారు. అంటే కనీసం వాళ్ళని ఇండోనేషియా కంట్రీ ల్యాండ్ మీద కూడా కాలు పెట్టనివ్వకుండానే వాళ్ళు వెనక్కి పంపించేసారు.
చేశారు. వాళ్ళ అంటే వాళ్ళ ఓన్ కంట్రీ కాబట్టి వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకుండొచ్చు. సో, ఈ మధ్యలో ఏమైంది వాళ్ళు మళ్ళీ వెనక్కొచ్చే క్రమంలో అసల పడవకి ఏమైంది అనేది ఇప్పటికి ఆచూకీ లేకుండా పోయిందనమాట. అంటే ఎంతమంది ఉన్నారు? వాళ్ళెంతమంది ఏమైపోయారనేది ఇప్పటికి తెలియట్లేదు. అంటే రోజు కూడా వాళ్ళ పరిస్థితి అనేది ఇంకా ఇంకా దీనంగా మారుతుంది తప్ప వాళ్ళ లైఫ్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది రావట్లేదు. సో, ఈ కాంటెక్స్ట్‌లో ఫస్ట్ అసలు రోహింగ్యాస్ అంటే ఎవరు? మనం ఎందుకు రోహింగ్యాస్ గురించి తెలుసుకోవాలి? తర్వాత అసలు ఈ హిస్టారికల్ వాళ్ళు ఎలా అణచివేతకు గురయ్యారు? అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇండియా అనేది రోహింగ్యాస్ పట్ల ఎలాంటి స్టాండ్ తీసుకుంది? తర్వాత మనకి ఒకవేళ శరణార్థులొస్తే, ఇక్కడ రోహింగ్యాస్‌తో పాటు ఇంకెవరైనా వస్తే అసలు మన కంట్రీలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? వాళ్ళని మనం ఆశ్రయం కల్పించొచ్చా? లేదా? అసలు ఏంటి అనేది చూద్దాం. తర్వాత ఎక్కువ మంది సీ రూట్ తీసుకోవడానికి కారణాలేంటి? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు సిలబస్ మ్యాపింగ్ చూస్తే ఇది జీఎస్ పేపర్ 2 మెయిన్స్ అనే దాంట్లో ఐఆర్ సెక్షన్‌లో కూడా ఇంపార్టెంట్. సో, టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 1, గ్రూప్ 2 గాని, లేకపోతే ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 ఇలాంటి వాటి ఎగ్జామ్స్‌లో కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఇలాంటి క్వెషన్స్ అడగొచ్చు. రోహింగ్యాస్ అనేది బాగా న్యూస్‌లో ఉంది కాబట్టి. సో, ఇప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే సింకింగ్ బోట్ ట్రాజెడీ అంటే పడవ మునిగిపోవడం వల్ల కూడా ఈ రోహింగ్యాస్ స్టోరీ అనేది మళ్ళీ న్యూస్‌లోకొచ్చిందనమాట. వాళ్ళ పరిస్థితిని వర్ణిస్తూ. సో, ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే గనుక మీరు చూస్తే వీళ్ళసలు అరక్కన్ కింగ్‌డమ్ అనే దానికి చెందిన వాళ్ళు. అది ఇప్పుడు ప్రెజెంట్ డే మనం చూస్తే మయన్మార్‌లో రకైన్ ప్రావిన్స్ అంటున్నామనమాట. ఈ నేమ్ అనమాట ఇది. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కువగా రోహింగ్యాస్ ఉన్నారు. సో, ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి మయన్మార్‌కి పూర్వం ఇంతకుముందు అనేవాళ్ళు బర్మా అనేవాళ్ళు. సో, ఈ కంట్రీలో మెయిన్‌గా మెజారిటీ రిలీజియన్ ఏంటి అంటే బుద్ధిజం. సో, వీళ్ళు ఎక్కువ బుద్ధిస్టులు ఉంటారు. కానీ ఇక్కడ రోహింగ్యాస్ ఎవరు మైనారిటీ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు ముస్లిమ్స్ కాబట్టి. ఓకే. సో, ఏమైంది ఫస్ట్ నుంచి కూడా ఈ మెజారిటీ బుద్ధిస్టులు గాని, లేకపోతే మయన్మార్ గవర్నమెంట్ కూడా వీళ్ళని మా దేశస్తులే అని గాని, సిటిజన్‌షిప్ ఇవ్వడం గాని, లేకపోతే వాళ్ళకి పొలిటికల్ రైట్స్, లీగల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ లాంటివి ఇవ్వడం గాని చేయలేదు. అంటే వీళ్ళసలు మా దేశానికి సంబంధించిన వాళ్ళే కాదు. వీళ్ళు మా దేశంలో అక్రమంగా ఉంటున్నారు అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా మయన్మార్ వీళ్ళని అసలు వాళ్ళ పౌరులుగా గుర్తించలేదు ఎప్పుడు కూడా. సో, దానివల్ల ఏమైంది ఎప్పుడు కూడా డిస్క్రిమినేషన్. ఎందుకంటే ఇక్కడ బుద్ధిస్టులు ఎక్కువున్నారు కాబట్టి వీళ్ళని లెక్క చేయట్లేదు. తర్వాత సిటిజన్‌షిప్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. 1982 నుంచి ఈ సమస్య ఉంది. దాంతో ఏమైంది అసలు వాళ్ళు ఏ దేశస్తులు అనే దానికి మెయిన్ క్వెషన్ వచ్చిందనమాట. అసలు ఏ కంట్రీ కూడా వాళ్ళు ఓన్ చేసుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకసలు బేసిక్ రైట్స్ ఏంటి? ఎడ్యుకేషన్ ఇప్పుడు మన ఇండియాలో మనం అందరం డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ మనకు సిటిజన్‌షిప్ ఉంటేనే కదా మనం ఎలిజిబుల్ ఏ కంట్రీ అయినా. సో, టీఎస్‌పీఎస్‌సీ ఆర్ ఏపీపీఎస్‌సీ అయితే లోకల్ అనే కేటగరీ కూడా చూస్తారు. అంటే మనకి ఇవన్నీ బెనిఫిట్స్ ఎప్పుడున్నాయి? మనం ఇక్కడ పుట్టాం కాబట్టి మనకు సిటిజన్‌షిప్ అనేది ఉంది కాబట్టి మనకి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో పాటు ఎంప్లాయ్‌మెంట్‌లో కూడా లోకల్ వర్సెస్ నాన్ లోకల్ చూస్తున్నాం. ఉద్యమం జరిగి కొత్త రాష్ట్రం కూడా ఏర్పడింది గదా! ముల్కీ, నాన్ ముల్కీ హెసిటేషన్ జరిగింది. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు ఇలాంటివే లేకుండా వాళ్ళు ఏ దేశస్తులు గాకపోతే వాళ్ళు ఎడ్యుకేషన్ గాని, లేకపోతే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇలాంటివి అసలు ఎలా సమకూరుతాయనేది మెయిన్ క్వెషన్ అన్నమాట. సో, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే గనుక అసలు 2017లో ఏం జరిగింది అంటే ఇది మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటాం. దీన్ని ఎక్సోడస్ అని కూడా అంటారన్నమాట ఇంగ్లీష్‌లో. సో, అప్పుడు ఏం జరిగింది అంటే గనుక రోహింగ్యాకు చెందిన వాళ్ళే కొంతమంది మిలిటెంట్స్‌గా ఉన్నారు. అంటే టెర్రరిస్ట్‌లుగా మారి వాళ్ళు ఈ అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. ఈ రకైన్ ప్రావిన్స్‌లో. సో, ఫస్ట్ వీళ్ళు అటాక్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు కొంతమంది మనం ఒక పర్టిక్యులర్ రిలీజియన్‌లో చెడ్డవాళ్ళు, మంచివాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అన్నిట్లోనూ అందరూ అలానే ఉంటారు. సో, ఒక రిలీజియన్ మంచిది, ఒక రిలీజియన్ పిచ్చిది చెడు అయిన రిలీజియన్ అని అట్లా అనటానికి ఉండదు ఆస్కారం ఎప్పుడు కూడా. సో, మంచి, చెడు అనేవి ఎక్కడ అయినా ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది రోహింగ్యాలో కొంతమంది మిలిటెంట్స్ అటాక్ చేశారనే ఉద్దేశంతో మొత్తం రోహింగ్యాస్‌ని ఊచకోత కోయడం స్టార్ట్ చేశారు. 2017, 18 టైమ్‌లో ఇది జరిగిందనమాట. అప్పుడేం జరిగింది మొత్తం చాలా మందిని ఊచకోత కోయడం గాని, వాళ్ళని కనపడినట్టు రేప్ చేయడము, చంపేయడము, అసలు పిల్లల్ని కూడా చూడకుండా దారుణంగా వాళ్ళని హింసించడం ఇలాంటివన్నీ కూడా జరగటంతో ఏం జరిగిందంటే 2018లో యూఎన్ ఎంక్వైరీ కమిషన్‌ని ఫార్మ్ చేసిందనమాట. ఒక కమిషన్‌ని ఫార్మ్ చేసి ఏం చెప్పిందసలు ఇదంతా మీరు ఎగ్జామిన్ చేయండి. అసలు ఏం జరుగుతుంది అని మాకొక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్తే గనక వాళ్ళేం చెప్పారు ఇది ఖచ్చితంగా ఎథనిక్ క్లెన్జింగ్ అంటే ఖచ్చితంగా వీళ్ళనసలు మొత్తం రోహింగ్యాస్ అనేది లేకుండా చేసేంత వరకు కూడా వీళ్ళెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయని. తర్వాత దీన్ని జీనోసైడ్‌గా కూడా వర్ణించారనమాట. జీనోసైడ్. సో, ఇక్కడ జీనోసైడ్ జరిగిందని కూడా యూఎన్ కమిషన్ ఏదైతే ఫార్మ్ చేసిందో అది నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. ఇది 2018లో జరిగింది. సో, తర్వాత ఏం జరిగింది ఇంటర్నేషనల్ రెస్పాన్స్ ఏంటి? అసలు అప్పుడు రిపోర్ట్ రావడం వల్ల అసలు అన్ని కంట్రీస్ ఎట్లా స్టార్ట్ చేశాయంటే గనక మీరు చూస్తే యూఎన్ అనేది అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇది ఖచ్చితంగా మానవీయమైన చర్య కాదు.
హ్యుమానిటీకి అగెయిన్స్ట్ గా ఉంది ఇక్కడ జరుగుతున్న జీనోసైడ్ గాని, ఊచకోత అని గాని ఇంటర్నేషనల్ సో అసలు మరి ఇప్పుడు ఇంత ఇష్యూ అయ్యాక అసలు రూట్ కాజ్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ అసలు ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని చూస్తే గనక మనం స్టేట్‌లెస్‌నెస్ అన్నమాట. స్టేట్‌లెస్‌నెస్ అనేది మెయిన్ రీజన్ అన్నమాట. అంటే వీళ్ళకసలు ఏది లేకుండా అంటే పౌరసత్వం ఎక్కడా లేకపోయేసరికి వాళ్ళు శరణార్థులుగా బంగ్లాదేశ్‌కి గాని, ఇండియాకి గాని రావడం. సో, ఇప్పుడు ఇండియాలో కూడా సిటిజన్‌షిప్ ఇవ్వమని ప్రభుత్వం చెప్పింది గదా! బంగ్లాదేశ్‌లో కూడా ఆల్రెడీ ఉన్న పాపులేషన్‌కే వాళ్ళు ప్రాపర్‌గా రిసోర్సెస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో, ఇప్పుడు ఇక్కడ రోహింగ్యాస్‌కైతే షెల్టర్ అయితే దొరుకుతుంది గానీ, ఎడ్యుకేషన్ గానీ, బేసిక్ ఫెసిలిటీస్ అనేవి బంగ్లాదేశ్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది కష్టతరంగా మారింది. ఇంకా ఇండోనేషియా, మలేషియా అసలు రానివ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి మెయిన్‌గా ఈ స్టేట్‌లెస్‌నెస్ నుంచి ఏమవుతుంది ఎప్పుడైనా మనకి పావర్టీ ఇలాంటివి ఉన్నప్పుడే గనక అంటే మనకెప్పుడైనా పావర్టీ డబ్బులు లేకపోవడమో, లేకపోతే ఫుడ్ లేకపోవడమో, ఇలాంటి రీజన్స్ వల్లనే టెర్రరిజం వైపు గాని, క్రైమ్స్ వైపు గాని పాపులేషన్ అనేది ఇంక్లినేషన్ చూపిస్తారనమాట. మనం సినిమాలో కూడా చూస్తాం గదా! అక్కడి నుంచే హీరో అనేవాళ్ళు గ్యాంగ్‌లో జాయిన్ అవ్వడం, మాఫియా దాంట్లో జాయిన్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో, స్టేట్‌లెస్‌నెస్ అనేది మెయిన్ రీజన్ అనమాట. ఇదంతా జరగడానికి. దాంతో పాటు వీళ్ళకసలు మూవ్‌మెంట్ అనేది కూడా రెస్ట్రిక్టెడ్‌గా ఉంది. అంటే ఎక్కడికి అంటే ఈ ఒక చోటు నుంచి ఇంకో చోటుకెళ్ళడానికి మనకి నార్మల్‌గా ఇండియా నుంచి మనం యూఎస్ ఎళ్ళాలంటే మనం ఇండియన్ పాస్‌పోర్ట్, యూఎస్ వీసా ఉంటాయి. అఫీషియల్‌గా మనం ఎళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది వీళ్ళకసలు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయ్యేసరికి ఎక్కడ కాపలా ఉండదో అక్కడ వీళ్ళు చూసుకున్న అలాంటి ప్లేసెస్‌లో నాటు పడవల్లో వెళ్ళడం వల్ల వాళ్ళ లైఫ్స్ అనేవి థ్రెటన్ అవుతున్నాయన్నమాట. దాంతో పాటు వీళ్ళనసలు అంటే సెగ్రిగేట్ చేసేసి అపార్థైడ్ అనేది అంటే మనం సౌత్ ఆఫ్రికాలో చూసాం గదా! బ్లాక్ వర్సెస్ వైట్ లాగా ఇక్కడ కూడా బుద్ధిస్ట్ వర్సెస్ రోహింగ్యాస్ అన్నట్టు ఇది చూస్తే గనక అలాంటి పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నాయనేది కూడా డిఫరెంట్ నివేదికలు చెప్తున్నాయన్నమాట. సో, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అసలు వీళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అని చూస్తే గనక మయన్మార్ కంట్రీలో ఇప్పటి వరకు ఒక 6,00,000 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 60,00,000 ఉన్నారు. ఈ రోహింగ్యాస్ అనేవాళ్ళు. బయటకొచ్చేసిన వాళ్ళు కాకుండా 60,00,000 ఉన్నారు. సో, వీళ్ళక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే కంటిన్యూయస్ వైలెన్స్, ఇన్‌సెక్యూరిటీ, తర్వాత డిస్‌ప్లేస్‌మెంట్ గాని, ప్రాపర్ ఫుడ్, షెల్టర్ ఇవేం లేకుండా స్టేట్‌లెస్‌నెస్ కానీ, ఇలాంటివన్నీ వాళ్ళ మయన్మార్‌లో చూస్తున్నారు. సో, మయన్మార్ నుంచి బయటకొచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గనక రెఫ్యూజీ క్యాంప్స్ అంటే ఇప్పుడు మనకి శరణార్థులు ఉండటానికి కొన్ని క్యాంప్స్ పెడతాయి గదా! గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్‌లో కోక్స్ బజార్ అనేది. ఇది లార్జెస్ట్ రెఫ్యూజీ క్యాంప్‌గా ప్రపంచంలోనే లార్జెస్ట్ రెఫ్యూజీ క్యాంప్ ఆర్ శరణార్థుల రక్షణ కల్పించే ప్లేస్‌గా నమోదైందని కూడా మనం చూసామన్నమాట. ఇదే యూపీఎస్‌సీ కూడా అడుగుతుంది క్వెషన్. సో, ఇది కోక్స్ బజార్ అనేది రఖైన్ ప్రావిన్స్ మయన్మార్‌లో ఉన్నదానికి చాలా దగ్గరలో ఉంది. దానివల్ల ఇది ఇక్కడ ఎక్కువ మంది రోహింగ్యాస్ వచ్చి సెటిల్ అవుతున్నారు. సో, ఇలాంటివి ఇక్కడ ఏమవుతుంది అందరూ ఇక్కడే ఉండటం వల్ల ఓవర్ క్రౌడింగ్ అవుతుంది. అంటే ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళకి ప్రాపర్ శానిటేషన్ ఉండదు. ఆర్ ప్రాపర్ హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు. తర్వాత ఇది ఎప్పుడు చూస్తే గనుక మీరు కోక్స్ బజార్ అనేది కోస్ట్ మీద ఉంది. సో, ఇక్కడ సైక్లోన్స్ వచ్చినా, సునామీస్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, నేచురల్ డిజాస్టర్స్‌కి కూడా వాళ్ళు ఎక్కువ వల్నరబుల్‌గా ఉంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంతో పాటు వాళ్ళకేమన్నా మెడిసిన్ కావాలన్నా ఎయిడ్ గాని, ఫుడ్ గాని, లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలంటే అలాంటివి లేవు. ఎడ్యుకేషన్ ఉండదు. లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఉండవు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నమాట. సో, ఇవన్నీ కూడా మయన్మార్‌లో ఉన్న రోహింగ్యాస్, బయటున్న రెఫ్యూజీస్‌గా ఉంటున్న రోహింగ్యాస్ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. సో, అసలు ఇవన్నీ అడ్రెస్ చేయడానికి ఎలాంటి అవసరము అంటే గనక హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే వాళ్ళు ఏ కంట్రీ నుంచి వచ్చారనేది పక్కన పెట్టి మంచిగా మనం రెస్పాండ్ అవ్వాలి. ప్రతి దేశం అట్‌లీస్ట్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ అనేవి ఇనీషియల్‌గా ప్రొవైడ్ చేయాలి. ఈలోపు యూఎన్ లాంటి ఆర్గనైజేషన్స్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి అసలు ఇలాంటి పరిస్థితులకు కారణాలు ఏంటనే వాటిని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత ఇక్కడ ప్రొటెక్షన్ అండ్ అడ్వొకసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది మీకు చూస్తే గనుక ఇది యూఎన్ కోర్ట్ కాకపోయినా ఇది వార్, జీనోసైడ్ ఇలాంటి వాటిని చూస్తూ ఉంటుందన్నమాట. ఈ జీనోసైడ్ అంటే ఏంటి? ఇది ఇక్కడ మయన్మార్‌లో జరిగింది రోహింగ్యాస్ పట్ల అని అన్నారు కాబట్టి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ లాంటివి ఇన్వాల్వ్ అయ్యి ఇది నిజంగా జీనోసైడ్ అయితే గనుక అలాంటివి జరగకుండా మళ్ళీ రోహింగ్యాస్‌ని వెనక్కి తీసుకునేటట్టు మయన్మార్‌ని ఆదేశించడం గాని, అలాంటివి తీసుకుంటే గనుక వాళ్ళకి మనం ఒక సొల్యూషన్ చూపించినట్టు అవుతుంది. తర్వాత డిస్‌ప్లేస్‌మెంట్ అనేది జరగకుండా అంటే వాళ్ళకి మయన్మార్‌లోనే వాళ్ళ కంట్రీ నుంచే గదా! వాళ్ళు బయటకొస్తుంది. సో, మయన్మార్‌లోనే వాళ్ళకి షెల్టర్ కల్పించే విధంగా లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ తీసుకునేటట్టు మనం ఎఫర్ట్స్ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో, అసలు రోహింగ్యాస్ పరిస్థితి ఇండియాలో ఏంటి అంటే ఆల్‌మోస్ట్‌గా
హోమ్ అఫైర్స్ లెక్కల ప్రకారం 40,000 ఉన్నారు. సో, లెక్కలకి దాటి ఇంకా చాలా మంది ఉండుండొచ్చు మనకి. ఓకే. తెలియకుండా. సో, ఈ 40,000లో ఓన్లీ 14,000 మంది మాత్రమే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ దగ్గర రెఫ్యూజీ ఐడీ కార్డ్స్ తీసుకున్నారు. అంటే శరణార్థులుగా గుర్తింపు పొందిన వాళ్ళు ఓన్లీ 14,000 మంది ఉన్నారు. ఈ 40,000 మందిలో. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇల్లీగల్‌గా ఉంటున్నట్టే. సో, వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు? జమ్మూ, హైదరాబాద్, దాంతో పాటు ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. సో, మీరు చూస్తే గనుక హైదరాబాద్‌లో కూడా వింటర్ సీజన్స్‌లో మనకి స్వెటర్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ అమ్మేది కూడా చాలా మంది రోహింగ్యాస్ ఉన్నారు. సో, ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్ అనేది ఉంది ప్రతి దేశం మీద. అట్‌లీస్ట్ మనం మినిమమ్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది ప్రతి దేశం మీద ఉన్న బాధ్యత అని యూఎన్ చెప్తుందన్నమాట. సో, ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇండియా స్టాన్స్ ఏంటి? ఇప్పుడు సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి మేము సిటిజన్‌షిప్ ఇవ్వము అని అన్నారు. కానీ మీరు గుర్తుంటే ఆర్టికల్ 21 ఏదైతే మనకి కాన్స్టిట్యూషన్‌లో ఉందో అదేం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది అని అంటుంది. ఇది ఎవరికి ఉంది? సిటిజన్స్‌కి ఉంది. ప్లస్ ఫారినర్స్‌కి ఆర్ నాన్ సిటిజన్స్‌కి కూడా ఉంది. మరి రోహింగ్యాస్‌కి కూడా రైట్ టు లైఫ్ ఉన్నట్టే గదా! మరి వాళ్ళకి జీవించే హక్కు మనం కల్పించాలి గదా! అని ఇక్కడ దీన్ని ఛాలెంజ్ చేశారనమాట. కానీ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద మనం రోహింగ్యాస్‌కి మేము సిటిజన్‌షిప్ ఇవ్వము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా సుప్రీం కోర్ట్‌కి చెప్పేసింది. ఎందుకు అంటే గనుక వీళ్ళకి సిటిజన్‌షిప్ ఇస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. మాకు ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్‌కి ఇది ఎక్కువవుతుంది అని మేము సిటిజన్‌షిప్ ఇవ్వడానికి ఇంక్లైన్డ్‌గా లేమని చెప్పి సుప్రీం కోర్ట్‌లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో, ఫస్ట్ లీగల్ ప్రొవిజన్స్ ఏంటి ఇండియాలో? ఒకవేళ రెఫ్యూజీస్ వస్తే వేరే కంట్రీస్ నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి మనం కల్పించే రక్షణలు ఏంటి అని చూస్తే, మనకి ఇండియాలో అలాంటి లెజిస్లేషన్ ఏం లేదు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళకి మినిమమ్ మెజర్స్ ప్రొవైడ్ చేయాలనటానికి అసలు ఒక చట్టం అనేది లేదు. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూఎన్ కన్వెన్షన్ ఫర్ రెఫ్యూజీస్ అనేది యూఎన్ పరిధిలో ఉంది. కానీ దీన్ని ఇండియా ఇప్పటి వరకు సైన్ చేయలేదు. ఇది 1951లో సైన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఇండియా దీన్ని సైన్ చేయలేదు. సో, ఇది ఇండియా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి దాని ప్రకారం మనం రెఫ్యూజీస్‌కి ఖచ్చితంగా షెల్టర్ ఇవ్వాలనే రూల్ కూడా ఇండియాలో లేదు. సో, ఇప్పుడు రోహింగ్యాస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్‌గా చూస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఇల్లీగల్‌గా వచ్చారో వాళ్ళని ఫారినర్స్ యాక్ట్ 1946 కింద గాని, ఫారినర్ ఆర్డర్స్ 1948 ప్రకారం గాని సెంటర్‌కి తెలిస్తే గనుక వీళ్ళు ఇల్లీగల్‌గా ఎంటర్ అయ్యారు ఇండియాలో అంటే వీసా టైమ్ అయిపోయినాక గాని, లేకపోతే ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఎంటర్ అయితే వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటాం. సో, అలాంటి వాళ్ళని డిపోర్ట్ చేసేయొచ్చు. అంటే వాళ్ళ దేశానికి పంపించేసే అధికారం ఎవరికుంటుంది? సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉంటుంది. ఏ యాక్ట్ ప్రకారం? ఫారినర్స్ యాక్ట్ 1946 కింద. ఓకే. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది అసలు ఈ రైట్ ఎవరికి ఉంది అంటే గనుక స్టేట్ గవర్నమెంట్స్ ఫస్ట్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్‌కి ఉంటాయి. సో, తర్వాత యూనియన్ టెరిటరీస్‌కి ఉన్నాయి. తర్వాత హోమ్ మినిస్ట్రీకి కూడా ఈ పవర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళని వెనక్కి పంపించేసే పరిస్థితి. సో, రోహింగ్యాస్ ఈ సీ రూట్ ఎందుకు తీసుకుంటున్నారంటే మీరు చూస్తే గనుక ఈ రఖైన్ స్టేట్ అనేది మయన్మార్ కోస్ట్‌లో ఉంది. దీనికి చూస్తే గనుక మీరు అటాచ్డ్‌గా కోక్స్ బజార్ అనేది బంగ్లాదేశ్‌లో ఉంది. ఇక్కడే లార్జెస్ట్ రెఫ్యూజీ క్యాంప్ ఉంది రోహింగ్యాస్‌ది. ప్రపంచంలోనే ఇది లార్జెస్ట్ రెఫ్యూజీ క్యాంప్‌గా యూఎన్ గుర్తించింది. సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఇండియాలోకి కూడా వస్తున్నారు. ఇలా కూడా వస్తున్నారు. తర్వాత ఇటువైపు థాయిలాండ్ నుంచి లేకపోతే సీస్ నుంచి వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ సీస్ నుంచి వీళ్ళు ఈజీగా ఎందుకంటే గనుక పడవలు ఎళ్ళడం అనేది ఈజీ కదా! వాళ్ళు రోడ్స్‌లో ఎలా ఎళ్ళాలంటే ఎవ్రీ స్టేట్ ఆర్ ఎవ్రీ కంట్రీలో వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. దాంతో పాటు మళ్ళీ మనకి ఒకవేళ ఎయిర్‌వేస్ అంటే వాళ్ళ వల్ల కాదు. అది ఫీజిబుల్ కూడా కాదు. సో, అందుకని సీవే అనేది చీప్‌గా ఉంటుంది. పడవలు నాసిరకం పడవల్లో ఎళ్ళడం అనేది వాళ్ళకి ఈజీగా ఉంది. కానీ ఏం జరుగుతోంది? ఇండోనేషియా, మలేషియా ఏం చెప్తున్నాయంటే గనక మేము ఆల్రెడీ మా ప్రాబ్లమ్స్‌తో ఉన్నాం. మా రిసోర్సెస్‌ని వీళ్ళకి ఇస్తే మాకు ఇంకా డేంజర్ అది. దాంతో పాటు ఇలా వీళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే స్మగ్లర్స్‌కి గాని, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వాళ్ళకి ఇలా ఇలా వీళ్ళు రావడం వల్ల వాళ్ళకి మంచి అవకాశం దొరుకుతుంది. వాళ్ళకి డబ్బులిస్తామనే నెపంతో వాళ్ళు ఇట్లా స్మగ్లింగ్‌లోకి లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్‌లోకి, మానవ అక్రమ రవాణా ఇలాంటి వాటిల్లోకి వాళ్ళని దించే అవకాశం ఉందని చెప్పి ఇండోనేషియా, మలేషియా చెప్తున్నాయన్నమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏ కంట్రీకైనా డేంజరు. సో, మయన్మార్ అనేది యాక్సెప్ట్ చేసి వాళ్ళకి సిటిజన్‌షిప్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు. తర్వాత ఇప్పుడు అసలు ఏంటి సొల్యూషన్ అంటే గనుక వాళ్ళకి సిటిజన్‌షిప్ వచ్చేటట్టు చేయడం అనేది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మయన్మార్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. తర్వాత రోహింగ్యా రెఫ్యూజీస్‌కి మినిమమ్ ఏ కంట్రీకొచ్చినా వాళ్ళకి మినిమమ్ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఉండాలి. ఇప్పుడు ఇండియా, బంగ్లాదేశ్ ఈ 2 కంట్రీస్ కొలాబరేట్ చేసుకుంటూ రోహింగ్యాస్‌ని అడ్జస్ట్ చేసుకుంటున్నాయి. సో, ఇలాంటి కొలాబరేషన్ అనేది కూడా చాలా అవసరం. సో, నిన్న మనం ఇచ్చిన ప్రాక్టీస్ క్వెషన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ అన్నారు. రైట్ టు స్పీచ్ ఏంటి? ఆర్టికల్ 19 ఇది
మనకు తెలుసు ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైంలో చేయలేము. ఎక్స్‌టర్నల్‌లో చేయొచ్చు. రైట్ టు రిలీజియన్ 25, రైట్ టు ఈక్వాలిటీ 14 ఇవన్నీ కూడా సస్పెండ్ అవ్వచ్చు. కానీ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ 21 అలాంగ్ విత్ 20 ఈ 2 కూడా నేషనల్ ఎమర్జెన్సీ ఏదైనా కూడా సస్పెండ్ అవ్వవు. తర్వాత ప్రిలిమ్స్ క్వెషన్ ఈరోజు ఏంటంటే గనక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రోహింగ్యాస్. సో రోహింగ్యాస్ అనే వాళ్ళ గురించి ఇట్ ఈస్ అన్ ఎథ్నిక్ మైనారిటీ గ్రూప్ లార్జ్లీ కంప్రైజింగ్ Muslims living primarily in Myanmar's western Rakhine state. They speak Urdu dialect and opposite to the common language Burmese in Myanmar. సో ఈ 2 స్టేట్మెంట్స్‌లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. మెయిన్స్ క్వెషన్ చూస్తే గనుక కంట్రీస్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా హోస్ట్ రోహింగ్యా రెఫ్యూజీస్ ఫేస్ రిసోర్స్ కన్‌స్ట్రెయింట్స్, potential social tensions. How can the international community incentivize these countries to share the burden and uphold the rights of refugees? ఆల్రెడీ ఎవ్రీ కంట్రీలో కూడా బర్డెన్ ఉంది కదా. పాపులేషన్ పెరిగే కొద్దీ రిసోర్సెస్ మీద బర్డెన్ పెరుగుతుంది. మనకు తెలుసు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా ఉంది. సో ఇండియా అనేది ఆల్రెడీ ఉన్న కంట్రీలోనే మనం రిసోర్సెస్ ప్రాపర్‌గా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ప్రొవైడ్ చేస్తే ఇంకా 25 కోట్ల మంది పావర్టీ, హంగర్‌తో ఎందుకు ఉంటారు? సో ఇలాంటి వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయలేకపోతే ఇంకా బయట దేశస్తులు వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇంకా ఏం ప్రొవైడ్ చేయగలం? సో ఇది ఏ దేశానికైనా వర్తిస్తుంది. అలాంటి తరుణంలో మనం ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఎలాంటి కోఆపరేషన్ తీసుకొని దాన్ని రోహింగ్యాస్ క్రైసిస్‌ని ఎట్లా సాల్వ్ చేయాలనేది క్వెషన్ అన్నమాట. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మనం ఈ వీడియో ఎండింగ్‌కి వచ్చేసాం కాబట్టి దీంట్లో మనం రోహింగ్యాస్ క్రైసిస్ గురించి చూసాం. అసలు రోహింగ్యాస్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకి ఎలాంటి హిస్టారికల్ ఇంజస్టిస్ జరిగింది? దాని తర్వాత మనం వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? దానికి ఎఫర్ట్స్ ఏంటి? తర్వాత ఇండియాలో ఉన్న వాళ్ళకి లీగల్ మెజర్స్ ఏంటి? అసలు ఇండియాలో వాళ్ళకి ఏమన్నా రక్షణ కల్పించే చట్టాలు ఉన్నాయా? లేదా? ఇలాంటి మెజర్స్ చూసాం. దాంతో పాటు అసలు సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది? వీళ్ళకి పౌరసత్వం ఇస్తామందా? ఇవ్వమందా? ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని వీడియోలో చూసాం. సో ఇండియా మయన్మార్ కాంటెక్స్‌లో చూసాం కాబట్టి మీరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇండియా, మయన్మార్ ఏ గ్రూపింగ్స్‌లో కామన్ మెంబర్‌షిప్ కలిగి ఉన్నాయనేది ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.